హలో అండి, అందరు బాగున్నారా? ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ముందుగా బెడ్ కవర్స్ అన్నీ మార్చేశాను, తర్వాత కాఫీ కలిపిచ్చేసాను, తర్వాత గదులు నేను చిమ్ముకొస్తున్నానండి. గదులన్నీ చిమ్మిన తర్వాత ఎదర హాల్లో ఉన్న దీవాన్ మీద బెడ్ కవర్స్ కూడా మార్చేశాను. తర్వాత బయట కడగాలని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళానండి. ఇంకా చీకటిగానే ఉంది. బయట కడిగి ముగ్గు పెడుతున్నా. ముగ్గు పెట్టే ముందు అది వేద్దాం ఇది వేద్దాం అనుకుంటానండి, కానీ వేసేటప్పటికి నాకు ఒక్కటి కూడా గుర్తురాదు. ఏ ముగ్గు వేద్దాం అనుకున్నాను ఆ ముగ్గు కాకోకుండా అప్పుడు గుర్తొచ్చిన ముగ్గు ఏదో వేసి ఇంకా వచ్చేసేస్తానండి. ఇంకా వంటింట్లో చాలా పని ఉంది, ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఇంకా టగటగ ముగ్గేసేస్తాను. ముగ్గేసిన తర్వాత అప్పుడు లోపలికి వస్తాను. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందండి? ఏంటి మాకు ఈ బాధ, చెత్త మొహం వేసుకొని జిడ్డు మొహం వేసుకొని పనులన్నీ మాకెందుకు అని అనుకుంటున్నారు కదా. తప్పదండి, ఇంట్లో ఇలాగే ఉంటాము. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఎలా ఉంటానో అలాగే చేస్తున్నానండి. ఇది ఫైనల్ లుక్ అండి. ఆ తర్వాత గదులన్నీ మాప్ పెట్టాలని చెప్పేసి మాప్ పెడుతున్నాను. చాలా చోట్లండి గదులు తుడుచుకొస్తాము, చిమ్ముతూ అంటారండి. మాకేమో తుడవటం అంటారు. అందరికేమో తుడవటం అంటే మాప్ పెట్టడం. కానీ నేను మాత్రం గదులు తుడుచుకొచ్చాను, మీరు తుడిచారా, ఇట్లా వస్తుంది అనమాట. తుడవటం అంటే ఇప్పుడు పెట్టలేదు, ఇప్పుడు మాప్ పెట్టలేదు అంటారు. నాకు అలా అలవాటు అయిపోయింది. తర్వాత బెడ్ కవర్స్ ఇందాకే మార్చేసాను కదండి. ఈ రూమ్ కంప్లీట్ అయిపోయింది. హాల్లో ఇంకా మాప్ పెట్టాలని చెప్పేసి నేను వెళ్ళాను. ఇంకా హాల్ మాప్ పెట్టిన తర్వాత ఇంకా నా కోసం పని ఎదురు చూస్తుందండి అక్కడ. ఇంకా పని అంతా చేయాలి. వంటిల్ని క్లీన్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అందుకని చెప్పేసి వంటిల్ని క్లీన్ చేసి ఇది అయిపోయిన తర్వాత మాప్ పెట్టమైన తర్వాత ఇంకా వంటిల్ని క్లీన్ చేద్దామని చెప్పేసి నేను వంటింట్లోకి అయితే వెళ్ళానండి. వంటిల్లు క్లీన్ చేస్తాను. నేను ప్రతిరోజు తుడుస్తానండి, కానీ గోడలు అవి తుడవటం మాత్రం 2 డేస్కి 3 డేస్కి ఒకసారి నేను తుడుస్తాను. గ్యాస్ దగ్గర అయితే నేను ప్రతిరోజు తుడుచుకుంటాను. వంట చేస్తుంటే తుడిచేస్తానండి. అలా చేతులు కాల్చుకున్న రోజులు చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా వంటిల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అప్పుడు వంట చేద్దాం, ఫ్రెష్ అయ్యొచ్చు అని చెప్పేసి అనుకున్నానండి. ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్, అందుకని చెప్పేసి మరకలు ఎక్కువగా పడుతుంటాయండి. ఇది చేస్తా మధ్యలో వెళ్ళి ఒకసారి నేను వాషింగ్ మిషన్ వేసి వచ్చేద్దాం, అయిపోయిద్ది ఈ పని అయ్యేటప్పుడు, కానీ వాషింగ్ మిషన్ వేయడానికి వచ్చానండి. మేము 2 డేస్కి ఒకసారి నేను వాషింగ్ మిషన్ వేస్తాను. ఈ వాషింగ్ మిషన్ వేసి వచ్చి వంటింట్లో పని కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి ఇవి కూడా అయిపోయినాయండి. వీటిని ఇంకా ఆరేసేసాను. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను వంట చేద్దామని చెప్పి. చూడండి ఎలా మెరిసిపోతుందో వంటిల్లు. ఈ కడిగిన రోజు బాగానే మెరిసిపోయిద్దండి. ఒక 2 వంటలు చేసేటప్పటికి అయిపోయిద్ది దీని పని. గ్యాస్ స్టవ్ కూడా బాగా మెరిసిపోతుంది కదండి. ఈ పక్కన షింక్ ఉండటం వల్లండి నాకు ఈ పక్కన చూడండి పెయింట్ పోయింది. ఈ పెయింట్ పిచ్చులుగా ఊడిపోయిందండి. దీన్ని ఎలా చేయాలో మీకు తెలిస్తే నాకు చెప్పండి. మిగతా స్టవ్ అంతా బాగుందండి, చక్కగా 2 పొయ్యిలు కూడా ఫ్లేమ్ బాగా వస్తాయి. అందుకని చెప్పేసి దీన్ని మార్చాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మీకు ఏదన్నా తెలిస్తే కనుక నాకు దాన్ని ఎలా కవర్ చేయాలి, పెయింట్ వేసేసుకుంటే సరిపోయిద్దా బ్లాక్ పెయింట్ అనేది నాకు చెప్పండి అండి. ఇది ఒక్కటి తప్పించి స్టవ్ అంతా బాగుందండి. అందుకని చెప్పేసి మార్చాలనుకోవటం లేదు. ఆ తర్వాత ఇంకా వంట చేద్దామని చెప్పేసి నేను ఇంకా వంట స్టార్ట్ చేశానండి. క్యారెట్ కర్రీ చేద్దాం అనుకున్నాను. పెరుగు ఉంది, ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఈ రోజుకి ఇది ఒకటే చేసేద్దాంలే, పని బాగా ఎక్కువైపోయింది ఈరోజు అని చెప్పేసి వీటిని కట్ చేసుకుంటున్నానండి. అంత పని చేసిన తర్వాత నుంచొని కట్ చేసే ఓపిక లేక నేను అన్నీ క్లీన్ చేసుకొని వచ్చి బెడ్రూమ్లో కూర్చొని కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవరున్నారండి, ఇంకా నేనే కదా. ఇంకా బెడ్రూమ్లో కూర్చున్నా ఏముంది, హాల్లో కూర్చున్నా ఏముందిలే అని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చుకొని కట్ చేసుకుంటున్నాను. వంట స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి వంట మొదలు పెట్టేసానండి. కూర కూడా తాలింపు పెట్టేసేసాను. ఇంకో పక్కన వచ్చేసేసి రైస్ కుక్కర్ పెట్టేసానండి. ఇప్పటికి నాకు వచ్చేసి 1:15 టైం అయింది. ఈ టైం ఈయన 1:30 ఈయనకి భోజనం పెట్టేయచ్చు అని చెప్పేసి రెడీ చేసేసానండి. నేను ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయలేదండి, ప్లెయిన్గా అలా వండేసాను అంతే. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కామెంట్ చేయండి అండి, ఎలా ఉందని తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.